Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, ఎడ్యుకేషన్లో గతంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. కింది వాటిని జతపరచండి. ఏ ఎస్సీఆర్టీ, బి ఎస్ఐఈఎంఏటి, సి డైట్స్, డి సిటిఈ. మరి రైట్ సైడ్ పట్టికలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయ విద్య, సెకండరీ స్థాయి ఉపాధ్యాయ విద్య, పాఠశాల విద్య, విద్యా పరిపాలనని ఇచ్చారు. వీటిని జతపరచాలి. ఎప్పుడైనా మనకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ సాధించాలనుకున్నప్పుడు డిఎస్సి స్థాయిలో చిన్న చిన్న ప్రశ్నలు అడగారు. ఎక్కువగా మ్యాచింగ్ టైప్ జతపరిచే ప్రశ్నలు అడుగుతారు. ఎవరైతే రెగ్యులర్గా బిఎడ్ కాలేజీకి వెళ్ళి ఉంటారో, డిఎడ్ కాలేజీకి వెళ్ళి ఉంటారో, మరి వారు మాత్రమే ఈ సంస్థలపై ఒక ప్రాథమిక అవగాహన ఉంటుంది. మరి ఇటీవల డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించి పీజీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు కూడా మరి రాసుకోవచ్చు. కాబట్టి ఆ పీజీ ఉన్న అభ్యర్థులు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే భయం ఉన్న అభ్యర్థులు, ఎడ్యుకేషన్ అంటే అవగాహన లేని అభ్యర్థులు వెంటనే మా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, దీని ఆన్సర్ మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు మీరు చూడండి. ఇక్కడ మనకు తెలిసిన అంశం ఏంటంటే డైట్ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఈ డైట్లు 1986 జాతీయ విద్యా విధానం సూచనల మేరకు ఏర్పాటయ్యాయి. వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్య, ప్రీ సర్వీస్ ట్రైనింగ్ మరియు ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ కోసం ట్రైనింగ్ కోసం ఏర్పాటైన సంస్థ డైట్. కనుక ఇక్కడ సికి ఆన్సర్ 1. ఇది ఒక్కటి తెలిస్తే మిగతావన్నీ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అయినప్పటికీ కూడా మిగతా సంస్థల గురించి మీరు వినండి. ఎప్పుడైనా మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మొదట ప్రశ్న చదివిన వెంటనే ఇక్కడ మనకు తెలిసిన అంశంతో ఆ అంశం ఆధారంగా ఈ యొక్క ఆప్షన్ ఐడెంటిఫై చేయండి, మిగతావి ఎలిమినేట్ చేయండి. ఈ ప్రశ్నలో ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఈ యొక్క ఎస్సీఆర్టీ పాఠశాల విద్యకు సంబంధించింది. మన రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే పాఠశాల విద్యకు సంబంధించిన అపెక్స్ బాడీ ఎస్సీఆర్టీ అయితే, జాతీయ స్థాయిలో ఈ యొక్క పాఠశాల విద్యకు సంబంధించి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను పర్యవేక్షించే ఒక అపెక్స్ బాడీ ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది 1961 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, 5-10 నిమిషాల్లోనే దాదాపుగా విద్యకు సంబంధించి మీరు మినిమం 10 బిట్స్ నేర్చుకుంటారు ఈ వీడియో చివరి వరకు చూస్తే. సో ఎస్సీఆర్టీ అనేది పాఠశాల విద్యకు సంబంధించింది. కనుక ఇక్కడ ఏకి ఆన్సర్ 3. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఐఈఎంఏటి, దీని అబ్రివేషన్ కూడా అడగవచ్చు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రైనింగ్. ఇప్పుడు జాతీయ స్థాయిలో విద్యాధికారులకు, రేపు మీరు ఒకవేళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్ సాధిస్తే డిఓగా ప్రమోషన్ అయిన తర్వాత ఆర్జేడి అయినప్పుడు ఈ విద్యాధికారులకు మరి శిక్షణ అందించే సంస్థ న్యూపా. చూడండి, న్యూపా అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది జాతీయ స్థాయిలో విద్యాధికారులకు శిక్షణ ఇచ్చే ఒక అపెక్స్ బాడీ. అయితే ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ సూచనల మేరకు రాష్ట్ర స్థాయిలో కూడా విద్యాధికారులకు శిక్షణ ఇవ్వడం కోసం మరి ఒక సంస్థ ఏర్పాటు చేయాలని సూచించడం చేత ఈ ఎస్ఐఈఎంఏటి వచ్చింది. ఎస్ఐఈఎంఏటి అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ట్రైనింగ్. మరి దేనికి సంబంధించింది? ఇది విద్యా పరిపాలన, ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. కనుక బికి 4. నెక్స్ట్ సిటిఈ. చాలామందికి సిటిఈ అంటే అర్థం కాదు, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది సెకండరీ స్థాయి ఉపాధ్యాయ విద్యకు సంబంధించింది. సో సెకండరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ సంబంధించింది. ప్రైమరీ లెవెల్ టీచర్ ట్రైనింగ్ సంబంధించింది డైట్ అయితే, సెకండరీ స్థాయి ఉపాధ్యాయ విద్యకు సంబంధించింది సిటిఈ. కనుక ఇక్కడ డికి ఆన్సర్ 2. ఈ విధంగా మ్యాచింగ్ టైప్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలో గతంలో నేను చాలా వీడియోస్ చేశాను, యూట్యూబ్లో మీరు చూడండి.
అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే వెంటనే మీరు మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ ద్వారా నా క్లాసెస్ విని టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ మీరు సాధించాలనుకుంటే వెంటనే ఈ వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ స్టోర్ అనే ఫోల్డర్లో మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించిన పేపర్ 2 ఎడ్యుకేషన్ 150 మార్క్స్, పేపర్ 3 ఎడ్యుకేషన్ 150 మార్క్స్ సంబంధించిన టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. చాలా సింపుల్. మీ తీరిక సమయంలో ఈ క్లాసెస్ ఎన్నిసార్లు అయినా చూడవచ్చు, ఎప్పుడైనా చూడవచ్చు. క్లాస్ వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ నోట్స్ చదివి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే ఉదాహరణకు 200కు పైగా క్లాసెస్ ఉన్నాయి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి. మీరు రోజుకు 4 వీడియోస్ చూసి నోట్స్ రాసుకుంటే 50 డేస్లో కనీసం ఒక వీడియోకు 3 పేజెస్ నోట్స్ రాసుకున్న 600 పేజీల నోట్స్ వస్తుంది ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఈ యొక్క 600 పేజీల నోట్స్ మీరు చదివి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే రేపు 300 ప్రశ్నలు మీరు ఎదుర్కొనేటువంటి ఒక కాగ్నిటివ్ ఎబిలిటీస్ డెవలప్ అవుతాయి. సో డియర్ ఫ్రెండ్స్, వెంటనే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ మనకు చూడండి, ఇక్కడ సి. కనుక ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలపైన మీరు అవగాహన పెంపొందించుకోవాలి. సిఏబిఈ అంటే ఏమిటి? సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ అంటే ఏమిటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఐసిఎస్ఈ అంటే ఏమిటి? ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఎన్సిఆర్టీ అంటే ఏమిటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. యూజీసీ అంటే ఏమిటి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఎన్సిటి అంటే ఏమిటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఎస్సీఆర్టీ అంటే ఏమిటి? స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అదేవిధంగా న్యూపా అంటే ఏమిటి? నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. డైట్ అంటే ఏమిటి? డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్. నాక్ అంటే ఏమిటి? నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్, బెంగళూరు హెడ్ క్వార్టర్ దీనికి సంబంధించి. సిటిఈ అంటే ఏమిటి? కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. ఐఏఎస్ఈ అంటే ఏమిటి? ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ విధంగా విద్యా సంస్థలకు సంబంధించి చాలా డీటెయిల్గా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండేటువంటి లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో స్టోర్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. డిపిటిఓకి సంబంధించిన కొన్ని డెమో క్లాసెస్ ఉన్నాయి, అవి వినండి. ఒకవేళ క్లాసెస్ నచ్చితే వెంటనే ఈ కోర్స్ యాక్సెస్ చేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ ద్వారా క్లాసెస్ వింటూ మీ పని మీరు చేసుకుంటూ మీకు నచ్చిన టైంలో ఎన్నిసార్లైనా ఈ వీడియో క్లాసెస్ వింటూ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేశారంటే తప్పనిసరిగా మీరు డిప్యూటీ జాబ్ సాధించగలరు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.